ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలం దేవుని మందిరానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. నా మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి. పిల్లరా, ఈరోజు ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉన్న మనం కాస్త జాగ్రత్తగా దేవుని మాటలు గమనించండి. చాలా మంది కుటుంబాలు జీవితాలు, లేకపోతే వారు చేసే వ్యాపారాలు కానీ, వారు చేసే ఉద్యోగాలు కానీ, వారు చేసే కొన్ని కార్యక్రమాలు కానీ ఎవరో కొంతమంది ఆలోచన పరిధిలో జరుగుతాయి. అవి ఎవరో ఒకరు సలహాల ద్వారా జరుగుతాయి. ఎవరు ఆలోచన ఇవ్వకుండా ఏది చెయ్యం. మనం చేస్తామా చెప్పండి? ఏదో ఒకటి ఆలోచన చెబితేనే అది మనం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ, ఏదైనా ఒకరు, మా తమ్ముడు ఎవరో ఒకరు, అన్నయ్య నేను వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు అనుకోండి. ఆ వ్యాపారానికి తగినట్టు ఆలోచన చాలా మంది దగ్గర ఆలోచన తీసుకుంటాడు. నా దగ్గర తీసుకోవచ్చు, ఇంకొకరి దగ్గర తీసుకోవచ్చు, ఇంకొకరి దగ్గర తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వ్యాపారాలు, ఉద్యోగాలు, వీటన్నిటికంటే జీవితముకు సంబంధించిన కొన్ని ఆలోచనలు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. ఆలోచన చెప్పువారు ఉండుట రక్షణకరము అని సామెతల గ్రంథంలో మనకి దేవుని వాక్యము చూడొచ్చు. బైబిల్ తెరవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరము. దట్స్ వండర్ఫుల్ వర్డ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఆలోచన చెప్పువారు ఉండాలి. ఏమండి, వింటున్నారా నా మాటలమ్మా? ఆలోచన చెప్పువారు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలి. కానీ అది ఎలాంటి వారు ఉండాలి? ఎలాంటి వారితో ఉంటే మన పరిస్థితికి పరిష్కారం జరుగుద్ది? చూడండి, కొన్ని రాజకీయ పార్టీలు కూడా కొంతమంది ఆలోచనల ద్వారా మొక్కలైపోతాయి. అవునా కదా? పెద్ద పెద్ద పార్టీలు, ఎంతో పెద్ద రాజకీయ పార్టీలు, కొంతమంది ఆలోచన ద్వారా పార్టీలు ముక్కలైపోతాయి. అరే, ఈ నాయకుడికి ఎవడిచ్చాడు ఆలోచన అని సింపుల్ గా సామాన్యుడు కూడా చెప్పే స్థితికి వెళ్ళిపోతుంది ఆ పార్టీ. రైట్? చిన్నవాడు కూడా చెప్తాడు, ఎలాంటి పని చేశారంటే ఈ పార్టీ వాళ్ళు అని. అంటే అక్కడ ఎలా జరిగింది, ఆ కారణాలు ఏంటి అని ఆలోచిస్తే, ఆ పార్టీకి ఆలోచన చెప్పు వాళ్ళు సరైన రీతిలో చెప్పకపోతే పరిస్థితులు తనభిన్నంగా మారిపోతాయి. నా బిడ్డలారా, మనకు ఆలోచన చెప్పువారు ఎలాంటి వారితో మనం వింటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఏ విషయమైనా, అది కుటుంబ విషయమైనా, నీ బిడ్డల చదువుల విషయమైనా, నీ వ్యాపారమైనా, నీ ఉద్యోగమైనా, నీ చేతి పని అయినా, ఏది చేసినా నీకు ఆలోచన చెప్పువారు ఎలాంటి వారు ఉన్నారో జాగ్రత్త కలిగి ఉండాలి. నీకు ఆలోచన ఇచ్చేవారు ఎలాంటి ఆలోచనకర్తలు. అందుకే సామెతల్లో మనం చదువుకున్న మాట, ఆలోచన ఇచ్చు కర్తలు ఉండడం మనకి రక్షణకరం. మంత్రులు ఎందుకు ఉంటారండి? రాజు పక్కన మంత్రులు ఉంటారు. ఎందుకండి? సలహాలు, ఆలోచనలు ఇచ్చేవారు. అంటే ఇప్పుడు మంత్రులు వేరు, అప్పుడు రాజుల పరిపాలనలో ఉన్న మంత్రులు వేరు.
ఇప్పుడు మంత్రులకి అన్ని అప్పగించేశారు. శాఖ మంత్రి, రవాణా శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి, ఈ శాఖ మంత్రి అన్ని అప్పచెప్పారు. కానీ ఇదివరకు రాజు దగ్గరున్న మంత్రులు కేవలం ఆలోచన ఇవ్వడానికే వాళ్ళ డ్యూటీ, ఆలోచన ఇవ్వడానికే. ఒకవేళ రాజు దగ్గరికి ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఉదాహరణ వర్లగొంతిప్పలో ఏదో ఒక సమస్య వచ్చింది, వెంటనే రాజు తీర్మానం చేయడు దాన్ని. వింటున్నారమ్మా నా మాటలు? రాజు ఎవరిని అడుగుతాడంటే దగ్గరలో ఉన్న మంత్రులు అడుగుతాడు. అరే, వర్లగొంతిప్పలో ఈ సమస్య వచ్చింది, ఏం చేద్దాం? అప్పుడు మంత్రులు ఆలోచించి వెనక ముందు ఆలోచన చేసి, రాజా ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చెయ్యండి అని సలహాలు ఆలోచనలు ఇస్తారు. ఇలా పార్టీల్లోనూ కుటుంబాల్లోనూ అన్ని చోట్ల మనకు ఆలోచనలు చెప్పువారు ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ ఈ ఆలోచన ఎవరి దగ్గర తీసుకుంటున్నామో ఆ ఆలోచన చెప్పువారు ఎలాంటి వారో నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ ఆ ఆలోచన ఫెయిల్ అయ్యిందా, నీ భవిష్యత్తు తనభిన్నంగా మారిపోతుంది, నీ పరిస్థితులు దారి తిన్ను లేకుండా వెళ్ళిపోతాయి. చాలా మంది ఆలోచనలు ఇస్తారండి. ఈ ఆలోచనల వల్ల ఎవడిచ్చాడరా మీకు ఆలోచన ఇది అని ఈజీగా అనేస్తారు. చూడండి, ఎవడిచ్చాడరా మీకు ఈ ఆలోచన? అడు బుద్ధి ఉన్నవాడేనా? కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటాడని సింపుల్గా ప్రజలు పలికేస్తారు ఈ మాట. అయితే ఇప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. నీ లైఫ్లో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ వ్యాపారంలో కానీ, నువ్వు వెళ్ళే ఎక్కడైనా ఏ చోటైనా నీకు ఆలోచన ఇచ్చువారు బహు జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. దట్స్ కేర్ఫుల్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాజుకి కొంతమంది ఆలోచన ఇచ్చారండి. ఒక రాజుకి కొంతమంది ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచనలు ఎలాగుంటాయో ఒకసారి మీకు జాగ్రత్తగా చెప్తాను, వినండి. అసలు బహు ఆశ్చర్యం అండి ఆ ఆలోచన. ఎవరి రాజు? వినండి జాగ్రత్తగానే, మీకు చాలా జాగ్రత్తగా నేను విడమార్చి చెప్తాను. సొలొమోను రాజు ఉన్నాడు కదా, మీ అందరికీ తెలుసు. దావీదు రాజు తర్వాత ఎవరు రాజు? దావీదు తర్వాత ఎవరు రాజు? సొలొమోను రాజు. సొలొమోను రాజు తర్వాత వాళ్ళు కొడుకే మరలా రాజు అవ్వాలి కదా. సొలొమోను కొడుకు రాజు అవ్వాలి కదండి. వాడు కూడా రాజు అవ్వాలి. వాడి పేరు రెహబాం. ఏం పేరు అది? రెహబాం. చెప్పండి, మీరు అందరు పలకండి. రెహబాము. భూమి, జాగ్రత్తగానండి, భూమి పుట్టినది మొదలుకొని ఇశ్రాయేలు దేశానికి పరిపాలన చేసిన మొదటి రాజు సౌలు రాజు. మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. రెండవ రాజు దావీదు రాజు. మూడవ రాజు సొలొమోను రాజు. ఇక్కడ ఆగండి. సౌలు చేసే పరిపాలన కంటే, దావీదు చేసే పరిపాలన కంటే సొలొమోను చేసిన పరిపాలన ప్రజలందరికీ నెమ్మది కలిగి ఉన్నారు. కొంతకాలం బాగున్నారు. ఎప్పుడైతే జీవము గల దేవుణ్ణి వదిలేశాడో సొలొమోను రాజు, సమస్యలు ప్రజల మీదకి వచ్చేసినాయి. దావీదు పరిపాలన చేసినప్పుడు సమస్య లేదు. అన్ని వేళలా ఇశ్రాయేలు ప్రజలకి ఎలా ఉండాలో అలాగా పరిపాలన చేశాడు, నమ్మకత్వంగా పనిచేశాడు. చూడండి, మన దేశాలు కూడా చూడండి, మన రాష్ట్రాలు చూడండి. మన దేశంలో దాదాపు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. జనం అంటూ ఉంటాం, పలానా రాష్ట్రంలో ఎలా ఉందో చూడండి రా, ఆ రాష్ట్రంలో ఎలాంటి అధికారం ఉన్నాడు కాబట్టి ఇలా ఉందిరా అంటాం. మన రాష్ట్రం చూడండి రా ఎంత బాగుందో అని చెప్పుకుంటాం. ఇంకొక రాష్ట్రం చూడండి రా అలా ఉందని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చి ఎవరంటే నాయకులు చేసే పరిపాలన సరిలేకపోతే చెప్పుకునే తగిన పరిస్థితి వస్తుంది. నా బిడ్డలారా జాగ్రత్తగా వినండి. ఈ సొలొమోను కుమారుడైన రెహబాం, ఇప్పుడు తండ్రి చచ్చిపోయాడు. ఎవరు చనిపోయారండి? తండ్రి బతుకుండగా రాజ్యాధికారం చేయడానికి ఉండదు. పూర్తిగా తన చనిపోయిన తర్వాతే రాజ్యాధికారానికి ఎక్కాలి, ఆ సింహాసనంకి ఎక్కాలి. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. ఇంకో విషయం చెప్తాను,
తండ్రి చనిపోయినప్పుడు చనిపోయే ముందే కుమారుడికి బాధ్యతలు అప్పగించాలి. సొలొమోను అలా అప్పగించలేదు. దావీదు తన తండ్రి దావీదు సొలొమోనుకి అప్పగించాడు. నా కుమారుడా సొలొమోను, నా దేవుడైన యెహోవాకు నేను భయభక్తులు గలవాడై ఆయన ఆజ్ఞల యందు నేను నడుచుకున్నాను, నీవు కూడా అలాగే నడుచుకోవాలని భయముతో చెప్పాడు. కానీ ఈ సొలొమోను దేవుని యందు భయభక్తులు కలిగి తప్పిపోయాడు. కొంతకాలం అయిన తర్వాత ఈ తప్పిపోయిన సొలొమోను తన కుమారుడైన రెహబాముకు చెప్పలేదు. ఈ రాజ్యాధికారం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నడుచుకోవాలో తన తండ్రిగా కుమారుడికి చెప్పలేదండి. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను వినండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే రెహబాము, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ రెహబాము దగ్గరికి వచ్చారు. అయ్యా రాజా, మరి రాజు కొడుకు రాజే కదా, ఆయన రాజుగా పట్టాభిషేకం చెయ్యకపోయినా ఇప్పుడు వచ్చి వాళ్ళు ప్రజలు పెద్దలందరూ వచ్చి, ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి ఇంటికి వచ్చారు. రాజా, మీ తండ్రి గారు చనిపోయారు, ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి రాజువు నీవే కదా, కాబట్టి నువ్వేం చెబుతావో నీ మాట ప్రకారం మేము నడుచుకోవాలనుకుంటున్నాం. నీ తండ్రి మమ్మల్ని చాలా బాధ పెట్టాడు, నీ తండ్రి మమ్మల్ని చాలా వేధించాడు, నీ తండ్రి మమ్మల్ని చాలా శ్రమ పెట్టాడు, నీ తండ్రిలాగా నువ్వు నడవద్దని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇక నుంచి మీ మంచితనంతో మీరు నడిస్తే మేము కూడా నీకు దాసులుగా ఉంటాం, మాకే సమాధానం కావాలో నువ్వు చెప్పాలని సెలవు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ మాటలు చూడండి. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం. బైబిల్ తెరవండి అందరూ కూడా. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం. అలా కాదు, 3వ వచనం చదువు. జనులు అతని పిలవనంపగా యరొబామును ఇశ్రాయేలీయులు సమాజమంతయు వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేసిరి, నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవీయగా జనులు వెళ్ళిపోయారు. ఆగండి, నా వైపు చూడాలి. నేను బైబిల్ చదివించినప్పుడు మీరు బైబిల్ చూడండి, బైబిల్ చదివేసిన తర్వాత నా వైపు చూడండి. ఈ సొలొమోను కుమారుడైన రెహబాము దగ్గరికి ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి, నీ తండ్రి ఎలాంటి మమ్మల్ని బాధలు పెట్టాడో, ఎలాంటి కాడి కింద, ఎలాంటి దాస్యపు కాడి కింద మమ్మల్ని పెట్టాడో, మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో, నువ్వు ఆ బరువు నుంచి మమ్మల్ని తేలిక చెయ్యి, మమ్మల్ని తేలికగా ఉంచు. కాబట్టి నీకు మేము దాసులం అయిపోతాం, సేవ చేస్తాం, నీకు నీ మాట ప్రకారం మేము వింటాం, నీ మాట చొప్పునే మేము జీవిస్తాం, నీ మాటతోనే నీ ఆలోచనలోనే మేము ఉంటాం అని ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారండి. ఇప్పుడు రెహబాము ఏమంటాడంటే 3 రోజుల తర్వాత మరలా తిరిగి రండి అంటాడు. అంటే ఈ రెహబాముకి ఆలోచన ఏంటంటే 3 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం చేసుకుని మీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పడానికి. అసలు వాస్తవానికి జ్ఞానము కలిగిన బుద్ధిమంతుడైతే తక్షణమే సమాధానం ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి? అయ్యా, తప్పకుండా నీ ప్రజలే నా ప్రజలు, మీరు నా బిడ్డలు, నా తండ్రి విషయం వదిలేయండి, నేను ఇక్కడ నమ్మకత్వంగా నేను పని చేస్తాను, మీకు నేను రాజ్యాధికారంగా ఉంటానని చెప్పాలి కదా. ఈ అయ్యగారు ఏం చేశాడంటే 3 రోజులు సెలవు పెట్టాడు వీళ్ళకి. 3 రోజుల సెలవులో వీళ్ళు తండ్రి సొలొమోను దగ్గర ఉన్న పెద్దలను కొంతమందిని పిలిచాడు. అంటే వీళ్ళు తండ్రి పరిపాలన చేస్తున్నప్పుడున్న కొంతమంది పెద్దలను పిలిచాడు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే, చూడండి అక్కడ కింద చూడండి, 6వ వచనం చదువుతున్నానే. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సమ్ముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ఉత్తరం ఇచ్చేదనని వారిని అడగగా,
వారు ఈ దినమునే నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదుమైన మాటలతోనూ వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. ఏమండి, ఒక సామెత ఉంది, పెద్దవాళ్ళ మాట సద్దన్న మూట. ఈ సామెత ఉన్నాం కదండి. పెద్దవాళ్ళు మాట ఎందుకు చెబుతారండి? మన క్షేమాధారం కొరకు, మన జీవిత లక్ష్యం కొరకు పెద్దవాళ్ళు మంచి మాటలు చెప్తారు. ఇలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండరా బాబు అని. నేను అలా ఉండను, నేను అలా తిరగను, నేను అలా ఉండను, అలా పాటించను అంటే నష్టపోయేది ఎవరు? నువ్వే. ఎందుకు పనికి రాకుండా పోయేది నువ్వే. అందుకే సద్దన్న మూట అని ఎందుకు చెప్పారంటే, సద్దన్న మూట శరీరానికి బహుబలమైంది. మన పూర్వీకులు ఇడ్లీ, దోశ, టిఫిన్లు ఏమీ లేవు. ఉన్నాయా? బజ్జీలు, పునుగులు, పూరీలు ఏమీ లేవు. ఇదివరకు రాత్రి మిగిలిన సద్దన్నం పొద్దుటి గెంజితో చక్కగా తినేవారు, కడుపు నిండా తినేవారు. మధ్యాహ్నము ఎంత సమయం దాటినా ఆ సద్దన్నం మూట బలం బహు పనికి శక్తినిచ్చేది. స్తోత్రము కలుగును గాక. అందుకు నా ప్రియులారా, పెద్దవాళ్ళ మాటలు బహు బలమైనవి, బహు ఆశ్రమైనవి. పిల్లలారా, పెద్దవాళ్ళ మాటలు మీకు క్షేమమునిచ్చేవి. పెద్దవాళ్ళ ఆలోచనలో నడవాలి, పెద్దవాళ్ళ యొక్క తలంపుల్లో మనం నడవాలి. సొలొమోను తన తండ్రి దగ్గర ఉన్న పెద్దలు వచ్చి చెబుతున్నారు, అయ్యా రెహబాము, నువ్వు యవనస్తుడివి. ఈ రెహబాము ఎవడు? యవనస్తుడు. అంటే బహుశా నా వయసు ఉంటుంది అనుకోండి, నేను కుర్రవాడినే కదా. యవనస్తుడు, ఎంతో పండిపోయిన మెరిసిటి తెల్ల వెంట్రుకలతో పండి అనుభవం కలిగిన వాళ్ళు వచ్చారు ఈ రెహబాము అనే యవనస్తుడి దగ్గరికి. ఈ యవనస్తుడి దగ్గరికి వచ్చి చెబుతున్నారు, అయ్యా నీ తండ్రి అయిన సొలొమోను వలె నువ్వు ఉండొద్దు. వాళ్ళు వచ్చిన వెంటనే, ఇదిగో నేను మీకు దాసుడిగా ఉంటాను, మీకేం కావాలో అన్నీ చేసి పెడతాను, మీకన్నీ నేను చక్కదిద్దుతాను, నేను మీకు తోడుగా ఉంటాను అని మీరు సెలవివ్వండి, వాళ్ళు ఎప్పటికీ నీతోనే ఉంటారు అని వీళ్ళు ఎంతో చక్కటి మాట చెప్పారండి. వీళ్ళు ఎంతో చక్కటి ఆలోచన చెప్పారు. కానీ ఈ పెద్దలు అలా వెళ్ళారో లేదో ఈ రెహబాముకి ఒక బ్యాడ్ స్నేహితులు ఉన్నారు. ఒక పనికి మాలిన జనసమూహం ఉంది యవనస్తులకి. ఈ యవనస్తుడికి ఒక పనికి మాలిన జట్టు ఒకటి ఉంది. ఈ జట్టుని పిలిపించాడంట. అందులో కోతి వేషాలేసి ఈ జట్టులో కొంతమంది ఏమన్నారంటే, ఇప్పుడు అడుగుతున్నాడు ఆ యవనస్తుల్ని పిలిపించి. చూడండి 8వ వచనం. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవనస్తులను పిలిచి ఆలోచన అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేశాను, అమ్మా, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు? అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసెను గాని నీవు దానిని చులకనగా చెయ్యవలెనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగు ఆజ్ఞయిమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టును, సరే, నేను ఆ కాడిని ఇంకా బరువుగా చేదును. ఏమండి, ఎంత దారుణమైన ఆలోచనలు ఎక్కడన్నా ఉంటాయి? వాళ్ళ తండ్రి నడుమ ఎంత సైజో నా చిటికి నేలు. ఎంత దిక్కుమాలిన సహవాసు స్నేహితులండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది కుటుంబాలు మొక్కలైపోతాయి. ఎందుకు అయిపోతాయి తెలుసా? వాళ్ళకి ఆలోచన ఇచ్చువారు బట్టి. వాళ్ళ కుటుంబాల్లో నీకేంట్రా నువ్వు నిలబడో, నీకేంటమ్మాయి నువ్వు నిలబడో,
ఏమీ జరిగేదేమి లేదు, నువ్వు నిలబడాలంతే. ఇంతకీ బరువు మోసేది ఎవడు? వాడే మొయ్యాలి. బరువు మోసేది ఎవరు? ఈమె మొయ్యాలి. బాధలు అనుభవించేది ఎవరు? వీళ్ళిద్దరే అనుభవించాలి. సలహా చెప్పినోడు ఎవడు మొయ్యడు. ఆలోచనలు ఇచ్చేవాడు ఎవడు నీ బరువును మొయ్యడు. ఆలోచనలు ఇచ్చేవాడు నీకు డబ్బునివ్వడు. ఆలోచన ఇచ్చేవాడు నీకే సహాయం చేయడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దైవికమైన ఆలోచన చెయ్యకుండా లోకానుసారమైన ఆలోచన చేస్తే నష్టపోయేది నువ్వే. ఎవరు ఆలోచన చెప్పి నడిచాడంట? రెహబాము. ఈ రెహబాము ఎవరు ఆలోచనలు చెప్పి నడుస్తున్నాడు? యవనస్తులు, తనతో ఎదిగిన యవనస్తులు. వాళ్ళకి ఏం తెలుసండి? మా నాయన ఒక మాట అనేవాడండి. కుర్రవాడికి ఏం తెలుసండి? గుడ్ల మీద కొత్తాయి అనేవాడు ఒక మాట. మీకు అందరికీ తెలుసు. అది కొంచెం యాడింగ్ బూతు మాట కింద ఉండేది ఆ మాటలో. ఆడికి ఏం తెలుసురా? గుడ్ల మీద కొత్తాయి అనేవాడు. నాకు అది ఆ మాట ఇప్పటికీ గుర్తే. నా ప్రియ దేవుని బిడ్డలారా, వీడికి సామాన్య పదవి కాదండి, ఇది సామాన్యమైన పదవి కాదు, రాజు పదవి. రాజు పదవి అంటే సామాన్యందా? రాజు పదవి అంటే సామాన్యమైందా? ఈ రోజు చాలా పార్టీలు కూడా మొక్కలైపోవడానికి ఇదే పరిస్థితి. పనికి మాలిన సలహాదారులు పెట్టుకుని నానా తిప్పలు పడే పరిస్థితులు పార్టీల్లో కూడా జరుగుతున్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెహబాముకి ఆలోచన చెప్పేవారు ఎలాంటి వాళ్ళు వచ్చారంటే యవనస్తులు వచ్చారంట. వాళ్ళకి ఏం తెలుసండి? వాళ్ళు అనుభవించారా? పెద్దవాళ్లతో అనుభవించలేదు. అలాంటి కుర్ర మాటలు విని ఈ రెహబాము తల ఊపేశాడు. అరే అలాగే అనేసిన తర్వాత ఇప్పుడు 3 రోజుల తర్వాత ఈ ఇశ్రాయేలు పెద్దలు వచ్చారు. మళ్ళా రాజా నమస్కారం, కూర్చోండి. రాజా, నువ్వే మాట సెలవిస్తే మేము పట్టాభిషేకం చేయడానికి రెడీగా ఉన్నాం అని అంటే, ఇప్పుడు అంటాడు, ఇదిగో అయ్యా, నాకు అవన్నీ అనవసరం. నేను యథావిధంగా మా నాన్నకంటే ఎక్కువగా ఉంటాను. నా చెయ్యి మా నాన్న నడుము కంటే నా చిటికినేలు బరువైంది. మా నాన్నగారు వేరేగా హింసించాడు, కానీ నేను మామూలుగా హింసించను, కొరడాలతో కొట్టిస్తా. ఇదిగో మీరు ఇలా ఉంటే అలా చేస్తా, ఇలా ఉంటే అలా చేస్తా, అలా ఉంటే ఇలా చేస్తానని చెప్పి తారుమీరు చేసేసాడండి. ఇశ్రాయేలు పెద్దలకి గుండెల్లో దడ పుట్టించేసాడు. ఒక్క దెబ్బకి దడ పుట్టేసింది వాళ్ళకి. ఈ రెహబాము చెప్పే మాటలకు వాళ్ళ గుండెల్లో దడ పుట్టేసింది. ఒరే, వీడి మాటలతోనే ఇంత చూపిస్తున్నాడు, వీడిని పట్టాభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెడితే మన బతుకు ఎలా ఉంటుందంటే ఫరో రాజు కంటే హీనమైపోద్దని భయం వచ్చేసింది వీళ్ళకి. ఎందుకంటే ఒక్కసారి రాజుగా నిలబెట్టిన తర్వాత రాజు ఏం చెబితే అది చెయ్యాలి, అంతే. మాట తిప్పడానికి ఏమీ లేదు దాంట్లో. రాజు చెప్పింది చెయ్యాలి. అందుకే వీడికి ముందే సలహా తీసుకోవడానికి ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారు. నా బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి అడిగిన తర్వాత ఈ యవనుడు ఏం చెప్పాలి? చెప్పాల్సింది చెప్పడం మాని వంకరి ఆలోచనలు చెప్పాడు. చెప్పిన వెంటనే వాళ్ళకి మిక్కిలి కోపం వచ్చేసింది. మిక్కిలి కోపం వస్తే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత, రే ఇశ్రాయేలు వారలారా, వీడి జీవితంలో మన మీద పరిపాలన చేయడానికి అధికారం లేదు. వీడికి మన రూటు మారుద్దాం, మన స్థానం మారుద్దాం. వీడిని పొరపాటుని రాజుగా ఎట్టే మన మధ్యన ఉండకూడదంటే, వీడి పక్కన కొంతమంది జనసమూహం ఉంటుంది కదా. పనికిమాలకు కూడా జట్టు ఉంటుందండి, మంచివాడికే కాదు. పనికిమాలకు కూడా జట్టు ఉంటుందా ఉండదా? దేశ దిమ్మరగాళ్ళకి ఉంటుందా ఉండదా? అలా చూస్తారండి. మంచోళ్ళ కంటే పనికి మాలిన బ్యాచ్కి ఎక్కువ బ్యాచ్ ఉంటుంది. మంచి వాడుకున్న సర్కిల్ కంటే ఒక పనికి మాలిన వాడి వెనకాల సర్కిల్ ఎక్కువగా ఉంటుంది. ఆర్ యు అండర్స్టాండ్? మంచివాడు వెనకాల ఎవడు నడవడో, ఒక మంచివాడు ఆలోచన చేసి నడవడో, ఒక మంచివాడు చెప్పే ప్రవర్తన చేయడో, ఒక పనికి మాలిన వానికి వెనకాల ఇంకో 10 మంది పనికి మాలిన వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి గుర్తుపెట్టుకోండి, ఆ మార్గం నాశనానికే తప్ప మంచి మార్గానికి ఉండదు. అది అర్థమవుతుందా?
ఎంత చక్కగా చెప్పారండి. సొలొమోను తన తండ్రి దగ్గర ఉన్న పెద్దలు వచ్చి చెప్పారు, అయ్యా నువ్వు రాజు అంటే సామాన్యమైన విషయం కాదు, నువ్వు రాజు పరిపాలన అంటే సామాన్యమైనది కాదు, మా ఆలోచన ప్రకారంగా ఇజ్రాయేలు పెద్దలకు చెప్పు, ఇజ్రాయేలు ప్రజలకు చెప్పు ఇలాగా అని చెబితే, ఈ అయ్యగారు తనతో పాటు బ్రాందీ తాగి, విస్కీ తాగి, బీర్లు తాగే కూర్చున్న బ్యాచ్ని పిలిపించుకున్నాడంట. నాకు అలాగే కనబడుతున్నారు వీళ్ళు, అవునా కదా? తనతో పాటు ఎదిగిన యవనస్తులంట, తనతో పాటు ఎదిగిన యవనస్తులంటే వీడు ఎక్కడ తాగితే అక్కడ కూడా ఈ జట్టు ఉంటుంది, ఎక్కడ తిరిగితే ఈ జట్టు అక్కడ తిరుగుద్ది, ఎక్కడికి వెళితే ఈ జట్టు అక్కడ ఉంటుంది, ఏ గొడవలో అయినా దూరే జట్టే ఇది. ఈ జట్టు ఇది పనికి మాలిన జట్టు. ఇది ఈ పనికి మాలిన జట్టుకు ఆలోచన వీడికి ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పేశాడు కదా. చెప్పిన తర్వాత వాళ్ళకి మిక్కిలి కోపం వచ్చింది. కోపం వస్తే ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు దేశంలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాలు మీకు అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినండి. 12 గోత్రాలు అంటే మీకు గోత్రాలు అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను మరి క్లారిటీగా. ఇప్పుడు మనకి కులాలు పరిధిలు ఉన్నాయి కదా, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇలా ఉన్నాయి కదా, దళిత వర్గాలని కొన్ని ఉంటాయి కదా. ఇలా ఇజ్రాయేలులో కూడా 12 గోత్రాలు ఉన్నాయి. ఈ 12 గోత్రాలు జన సమూహం కలిసి ఒక రాజుని ఎన్నిక చేసుకుంటారు, ఒక రాజుని. అది ఎప్పటి నుంచో ఒకే రాజుగా వస్తుంది పరిపాలన. ఇప్పుడు ఈ రెహబాము ఇచ్చిన ఆలోచనలో కొంతమంది దూరి ఈ రెహబాము వైపు కొంతమంది ఉన్నారు. ఇజ్రాయేలు 10 గోత్రములు, జాగ్రత్తగా వినండి, 11 గోత్రములు దగ్గరగా, ఈ 11 గోత్రములు ఒకవైపు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏమైంది తెలుసా? ఇప్పుడు ఇజ్రాయేలులో 2 రాజులుగా వచ్చే పరిస్థితి వచ్చింది. అదే చెప్పండి, యోధా గోత్రానికి సంబంధించిన రాజు ఒకడు, ఇజ్రాయేలు పరిపాలనకు, ఇజ్రాయేలు దేశానికి ఒక రాజు. అర్థమైందా మీకు? ఇజ్రాయేలు దేశానికి దావీదు పరిపాలన చేసినప్పుడు, సొలొమోను పరిపాలన చేసినప్పుడు ఒక్కడే. కానీ ఇప్పుడు ఇజ్రాయేలు దేశంలో 2 పరిపాలన చేస్తున్నారు. ఇప్పటికీ కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళే ఇప్పటికీ చేస్తున్నారు. అదే గొడవలు. పలస్తీన్ అంటారు, ఇవన్నీ వీళ్ళే, ఈ జనసమూహమే. ఈ రెహబాము జట్టు అంతా ఒక వైపు, ఇజ్రాయేల్లో ఒకవైపు విడిపోయింది. మొన్నటిదాకా చచ్చారు కదా కొట్టుకుంటా, వాళ్ళు ఇప్పుడు మరలా కలిసి కొడుతున్నారు. ఈ గొడవ ఇప్పటికీ ఆగలేదు. ఎవరి ఆలోచన నీ జీవితానికి పతన స్థితికి నడిపించే ఎవరి ఆలోచన చేస్తున్నావు? ఎవరి ఆలోచనలో నీ జీవితాన్ని నాశనానికి తీసుకుంటున్నావు? ఇప్పటికీ దేశాల మధ్యన సమాధానం లేదు ఒకరి ఆలోచనలు. ఆనాడు రెహబాముకి ఇచ్చిన ఆలోచనలు ఇప్పటికీ వాళ్ళ మధ్యన సమాధానం లేదండి, నెమ్మది లేదు ఆ దేశాలకి. ఇప్పటికి కొట్టుకు చేస్తున్నారు, ఇప్పటికి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, నీ జీవితంలో సరైన ఆలోచన చెప్పువారు లేకపోతే నీ మార్గం ఎటు వెళ్ళిపోతుందో తెలీదు, నీ జీవిత లక్ష్యం ఎటు వెళ్తుందో తెలీదు, నీ పతన స్థితి మార్గం ఎటు ఉంటుందో తెలీదు. అందుకే మన పక్క నుండి వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉండాలి తెలుసా? ఒక అద్భుతమైన దైవికమైన ఆలోచన చెప్పువారు ఉండాలి. మనకి దైవికమైన ఆలోచన చెప్పువారు ఉండాలి, దైవికంగా చెప్పేవాళ్ళు ఉండాలండి మనకు ఆలోచన. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. జరిగిన విషయం చెప్తాను. ఐగుప్తు దేశంలో ఫరోకి కల వచ్చింది. అరే ఈ కళ ఏంటి? ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఈ ఐగుప్తు దేశంలో ఒక రాజు కల వచ్చింది. ఈ రాజుకి, ఫరో, ఏమని కల వచ్చిందండి? ఒక బలిసిన ఆవులు, చెప్పండి, బలిసిన ఆవులు మేస్తూ ఉంటే చిక్కిన ఆవులు వచ్చి తినేస్తున్నాయంట. ఈ కల వచ్చింది. రాజుకు నిద్ర పట్ల భయం వేసింది. ఉదయాన్నే లేచాడు, కళ నాకు అర్థం కావట్లేదు, అసలు ఏంటి ఘోరం? ఏటు ఒడ్డున ఉంటేనేమో
భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. సముద్రంలో నుంచి వచ్చేసినాయి అంట ఆ ఆవులు, తినేస్తున్నాయి. రాజు నిలబడి చూస్తున్నాడు. ఏంటి ఘోరం, ఏంటి కళ, ఏంటి పరిస్థితి అని అంటే, అప్పుడు రాజు ఆందోళన తట్టుకోలేక మంత్రులను పిలిచాడు. రై రై మంత్రులు ఎక్కడున్నారు పిలవండి అని అంటే వచ్చారు. రాజా చెప్పండి రాజా, ఏం కావాలో చెప్పండి రాజా అని అంటే, నాకు కళ వచ్చింది, ఆ కళకు అర్థం చెప్పేవాళ్ళు కావాలి, నాకు అర్థం చెప్పేవాళ్ళు కావాలి. ఇప్పుడు ఎక్కడ నెతుకుతారో తెలీదు, మీరు వాడిని తీసుకురండి అన్నారు. ఐగుప్తు దేశమంతా ఎటు చూసి తడివి 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 తీసుకుని ఒక్కడ కూడా దొరకల. పైగా ఆ దేశంలో మాంత్రికులు, గొప్ప విద్యాంసములు, ఒక గొప్ప జ్ఞానవంతులు, గొప్ప పండితులు, గొప్ప మర్మములు చెప్పగలిగిన పాండిత్యము కలిగిన వారందరినీ తీసుకొచ్చి నిలబెట్టారు. రాజు చెబుతున్నాడు, రే నాకు వచ్చిన కళ ఇది, నా కళకు అర్థం చెప్పాలి మీరంటే, వారు చేతులు నలుపుకుంటున్నారండి. ఆ కళకు అర్థం తెలియక నలుపుకున్నారు. రే రాజుకు చెప్పకపోతే ఏమవుతుందో ఏంటోరా, రాజుకు చెప్పకపోతే ఎలా రా, రాజుకి ఎలా చెప్పాలరా, ఈ కళ అర్థం ఏంటో అర్థం కావట్లేదురా. బాగా బలుస్తున్న ఆవుల్ని బలచిక్కిన ఆవులు వచ్చి తినేస్తున్నాయి. ఏంటి ఘోరం, ఏంటి పరిస్థితి అని చెప్పి చేతులు పిసుకుంటున్నారు. అలాంటి పరిస్థితిలో రాజు దగ్గర ద్రాక్షారసం గిన్నెందిచ్చేవాడు ఉంటాడు కదా, సప్లై మ్యాన్. అంటే రాజు భోజనాలకు, రాజు తినే నీరు, రాజు తాగే నీరు, రాజు తినే ఆహారాన్ని, రాజు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని పట్టించుకునే ఫుడ్రిషన్ అంటారు కదా అమ్మా, ఫుడ్రిషన్ అంటారని. ఆ డాక్టర్ని ఏమంటారు మీకు తెలీదా? డాక్టర్ కాకుండా భోజన పదార్థానికి చెకప్ చేసి రాజులకి, పెద్ద పెద్ద సినిమా హీరోలకి ఇచ్చే ఫుడ్రిషన్ కూడా కొంతమంది ఉంటారు. వీళ్ళు డాక్టర్లు, వాళ్ళు కూడా డాక్టర్లు. అందులో ఒకడు ద్రాక్షారస గిన్నె అందిస్తూ ఉంటాడు. ఈ లోపల వీడు ఒకసారి జైల్లోకి వెళ్ళినప్పుడు యోసేపు అనే వ్యక్తి ఉన్నాడు అక్కడ. వీడికి వచ్చిన కళ యోసేపు చెప్పాడు. ఇక్కడ జైల్లో చెప్పిన విషయం గుర్తొచ్చిన వెంటనే రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా రాజా ఒక్క విషయం, రాజా ఒక విషయం, నన్ను ఒకసారి జైల్లో పెట్టించారు రాజా, మీరు నన్ను ఒకసారి జైల్లో పెట్టించారు కదా. అవును. అప్పుడు నాకు వచ్చిన కళ, నా మీద నింద వేసిన వాడికి ఒక కళ వచ్చింది, మేమిద్దరం కూడా జైల్లో ఉన్నాం. అప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడు, వాడు ఇక్కడ వాడు కాదు, హెబ్రియుడు. వాడు జైల్లో ఉన్నాడయ్యా. వాడికి మేము మా కళ చెప్పాం, మా పరిస్థితి చెప్పాం, ఈ కళ మాకు వచ్చింది, వాడికి ఆ కళ వచ్చిందని చెప్తే ఆ వ్యక్తి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నువ్వు బతుకుతావు, వీడు చేస్తాడని. ఆ కళలో అర్థం ఏంటి? రాజు నిన్ను బతికిస్తాడు, రాజు వీడిని చంపేస్తాడని కళ చెప్పేశాడయ్యా. ఆ కళ వాడు చెప్పిన రీతిగానే జరిగింది. ఈ రోజు నేను బ్రతికి ఉన్నానన్నాడు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైందా ప్రియులారా? ఎప్పుడైతే ఇప్పుడు రాజుకు చెప్పాడు కదా, రాజు అంటాడు, అర్జెంటుగా ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకురండి, అర్జెంటుగా ఆ వ్యక్తిని తీసుకురండి అన్నాడు. ఆ వ్యక్తిని తీసుకురండి అనగానే ఇప్పుడు వెంటనే చెరసాలలో ఉన్న యోసేపుని తీసుకొస్తాకు వెళ్ళారు. యోసేపు గెడ్డం పెంచుకుని తలంతా చింపురు తల వేసుకుని ఉంటే మొత్తానికి రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజు దగ్గర తీసుకొస్తే, హలో నువ్వు హెబ్రియుడు అంటే కదా, నా మాట వినండి, నువ్వు హెబ్రియుడు అంటే కదా, నువ్వు కళలకు అర్థం చెప్తావు అంటే కదా అని అంటే, నేను వెంటనే వీరుణ్ణండి, నేనే సూర్యుడిని, నేనే గొప్పవాడిని అని చెప్పలేదు. కళలకు అర్థములు మర్మములు చెప్పిన వాడు ఒకే ఒక్కడు, ఆయన మహోన్నతుడైన దేవుడు అన్నాడు. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే రాజు చెబుతున్నాడు, రాజా నీ కళకు అర్థం చెప్పేవాడు దేవుడు ఒక్కడే, కాబట్టి నువ్వు కళ చెప్పు, దాని అర్థం ఏంటో మనం చూద్దాం అని అంటే, రాజు చెప్పాడు, అయ్యా రాత్రి పడుకున్నాను, ఈ కళ వచ్చింది, ఇదేంటి అని అంటే, అప్పుడు చెప్తున్నాడు కళకు అర్థం. ఏం చెప్తున్నాడు తెలుసా కళ ఏం చెప్తున్నాడు అంటే, రాజా 7 సంవత్సరాలు పంట అద్భుతంగా పండుద్ది, 7 సంవత్సరాలు మన దేశంలో పంట అద్భుతంగా పండుద్ది, ఆ పంటను నువ్వు జాగ్రత్త పరచు. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది,
ఈ 7 సంవత్సరాలు పండిన పంటను నువ్వు జాగ్రత్త పెట్టి 7 సంవత్సరాలు కరువు రాబోతుంది, కనీసం భూమి మీద ఒక్క విత్తనము కూడా ఫలించలేని కరువు వస్తుంది. ఒక్క విత్తనం కూడా కాయదు, ఏ కాయలు కాయో, ప్రజలకు ఆహారం దొరకదు, బహు కఠినమైన పరిస్థితులు రాబోతున్నాయి. మహోన్నతుడైన దేవుడు నీకు చూపించాడు, ఉంటాను సార్, సెలవు తీసుకుంటున్నాను అన్నాడు. అంతే. దిగ్గున సింహాసనం మీద ఉన్న రాజు నిలబడిపోయి కంగుపడ్డాడంతే. సింహాసనం మీద ఉన్న రాజు నిలబడిపోయాడంతే. 7 సంవత్సరాలు పంట వస్తుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఆ ధాన్యాన్ని 7 సంవత్సరాల కరువులో వాళ్ళని పెంచాలి, నువ్వు వాళ్ళకి అవసరాలు తీర్చాలని ఎప్పుడైతే ఒక ఆలోచన ఇచ్చాడో, ఇప్పుడు అడుగుతున్నాడు, ఏమంటాడు తెలుసా? ఈ ధాన్యమును జాగ్రత్త పరిచి ఈ అందరికీ సరిపోయిన రీతిగా చెయ్యగలిగిన వాడు ఎవడైనా సామర్థ్యుడు ఉన్నాడా అని అంటే, అప్పుడు అంటాడు, ఇంతకంటే దైవికమైన జ్ఞానము కలిగిన వాడు ఇంకెవరును మనకు దొరకరు. కాబట్టి ఈ రోజు నుంచే ప్రకటిస్తున్న, యోసేపు మన దేశం మీద ప్రధానమంత్రిగా ఉండబోతున్నాడు. కాబట్టి నేను కాలెత్తితే అతను ఎత్తినట్లే, అతను ఎత్తితే నేను ఎత్తినట్లే. నాకే మర్యాద ఇస్తున్నారు అతనికి అదే మర్యాద ఇవ్వాలి, నేను ఏ గౌరవం పొందుకున్నాను అతనికి అదే గౌరవం ఇవ్వాలి. ఇవాళే నేను అతనికి పట్టాభిషేకం చేస్తా, ఊరేగించి గణపరచబోతున్నాను అన్నాడే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యోసేపు ఇచ్చిన ఆలోచన ఐగుప్తు దేశానికి క్షేమాధారం కలిగింది, యోసేపు ఇచ్చిన ఆలోచన ఒక కలభావం మాత్రమే చెప్పలేదు. యోసేపు కళ మాత్రమే చెప్పి వెళ్ళిపోలేదండి. యోసేపు కళ మాత్రమే చెప్పాడా? కళకు అర్థము కూడా చెప్పాడు. కళలో అర్థముతో పాటు ఏం చెయ్యాలో ఆలోచన కూడా ఇచ్చేశాడు. రాజా, 7 సంవత్సరాలు పండే ఆ పంటను 7 సంవత్సరాలు కరువులో వారికి ఆహారము తీర్చు. వాహ్! రాజు హృదయం కదిలిపోయిందంతే. రాజు దిగ్గున, మన దేశంలో ఎంతటి మహాదైవిక జ్ఞానము కలిగిన వాడిని మనం కనుగొనగలమా అన్నాడు, సవాల్ ఇస్తున్నాడంతే. అప్పటికి ఎంతమంది మంత్రులు ఉన్నారండి, అప్పటికి ఎంతమంది గొప్ప గొప్ప విద్యాంస జ్ఞానులు ఉన్నారు. రాజు దృష్టికి వాళ్ళు ఎవ్వరు కనపడలేదు, ఎందుకంటే దైవికమైన జ్ఞానము కలిగిన ఆలోచన గొప్పది. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితానికి, మన లైఫ్కి, మన జీవితంలో మంచి ఆలోచనలు ఇచ్చేవారు మనకు కావాలి. మంచి ఆలోచనలు ఇచ్చేవారు మనకు ఉండాలి. పనికి మాలిన ఆలోచనలు ఇస్తే కర్మ నువ్వు మోస్తావు. బోడి సలహాలు ఇచ్చేవాళ్ళు జీవితాల వెనకాల వెళ్ళావా, మట్టు కొట్టుకుపోతావు, జాగ్రత్త. పనికి మాలిన ఆలోచనలు ఇచ్చే అడుగులు వేసావా, పతనా స్థితికి వెళ్ళిపోతావు. దేనికి దారుదిని ఉండదు. అందుకే మనం ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, ఏది చేసినా మంచి ఆలోచనలు ఇచ్చే అడుగు చాడల్లో మనం నడిస్తే క్షేమం. రెహబాము ఏం చేశాడంట? ఎవరి ఆలోచనలో నడిచాడంట? యవనస్తులు ఇచ్చే ఆలోచనలు, పనికి మాలిన వారి ఆలోచనలో నడిచాడు రెహబాము. ఆ పనికి మాలిన ఆలోచనలు విన్నాడు. ఇప్పుడు రాజుగా 12 గోత్రాలకు రాజుగా ఉండాల్సిన ఈయన ఒక్క గోత్రానికే రాజు అయ్యాడు. ఒకే ఒక గోత్రానికి. ఎందుకంటే అది ఒక గోత్రం ఎంత ఉంటుంది, అది తిప్పుకొడితే మన మండలం అంత ఉండే అంత చిన్న గోత్రం. అప్పుడు అంత చిన్న గోత్రానికి అయ్యాడు. ఏకంగా రాష్ట్రమంత దేశముగా ఉన్న ఇజ్రాయేలును పరిపాలన చేసే నాయకుడిగా ఉండాల్సిన ఈ స్థానాన్ని చేతులారా నష్టం చేసుకున్నాడు. ఎవరు? రెహబాము. ఇక రెండోది నేను ముగిస్తాను. ఇదే అంశం 2-3 వారాలు నడుస్తుంది. ఇదే అంశం ఇంకొక 2 ఉన్నాయి. ఇప్పుడు మనుషుల యొక్క ఆలోచనలు వెళ్ళాం, వచ్చే వారం మన ఆలోచనలు, అవతల వచ్చే వారం దేవుడి ఆలోచన. 3 విషయాలు చెప్తున్నాను. 3 వారాలు నడుస్తుంది. ఇది అర్థమైందండి? ఇప్పుడు ఇది మన ఆలోచన, ఇది ఇతరులు ఇచ్చే ఆలోచనలు. ఇవి ఈరోజు అంశం ఏంటి? మనకి ఇతరులు ఇచ్చే ఆలోచనలు. ఈ ఆలోచన ఎలా ఉన్నదో జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, మరొక వచన భాగం చదువుకుందాం. ఇజ్రాయేలు రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం, అదే 12వ అధ్యాయం 28వ వచనం చూడండి.
అమ్మా ఆ, ఉమ్, ఉమ్. సరే, ఇది తన సొంత ఆలోచన పరిధిలోకి మనం వచ్చే నెక్స్ట్ వీక్లో మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఒకే విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. మన జీవితంలో మనకి ఆలోచన చెప్పువారు ఎలాంటి వాళ్ళు ఉండాలంటే, ఒక మంచి శ్రేయస్కారముగా ఆలోచన చెప్పు వాళ్ళు ఉండాలండి. అలా ఉంటే మన లైఫ్ బ్యూటిఫుల్. అర్థమైందా? పనికి మాలిన వారి ఆలోచనలు మనం చేస్తే, పనికి మాలిన వారి యొక్క ఆలోచనలో అడుగులు వేస్తే నష్టపోయేది మనమే. రెహబాము యొక్క రెహబాము యొక్క రాజ్యము ముక్కలైపోవడానికి కారణం ఎవరండి? ఒక పనికి మాలిన వారి యొక్క ఆలోచన. నా ప్రియ దేవుని బిడ్డలారా, సీరియస్గా ఒక మాట చెప్తున్నాను. నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ లైఫ్లో కానీ, ఎక్కడైనా సరే నీకు మంచి ఆలోచన ఇచ్చేవాళ్ళు మనుషులు కూడా మంచి మనసు అయి ఉండాలి. నీకు ఆలోచన ఇచ్చేవారు మంచి లక్షణాలు కలిగి ఉండాలి. నీకు ఆలోచన ఇచ్చేవారు మంచి మనస్సు కలిగిన వారు ఉండాలి. దేవుని యందు భయము కలిగిన వారు అయి ఉండాలి. అలాంటి వారు ఆలోచనలో అడుగులు వేయి, నీ లైఫ్ క్షేమాధారంగా వెళ్తుంది. పనికి మాలిన వారి యొక్క ఆలోచనలో నువ్వు వెళ్ళావా, బస్ అంతే. పగిలిపోయిన కొండ, పగిలిపోయిన అద్దం మరలా అతికించలేము. సాధ్యము కాదు. ఇంకా నీ జీవితంలో కాదు, సాధ్యము కాదు అది. అది ఏ విషయంలో అయినా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈ విషయం జాగ్రత్తగా వినండి. మనము ఇతరుల ఆలోచనలు ఏ విధంగా నడుచుకోవాలి, ఆ ఆలోచన ఎవరితో ఆలోచిస్తున్నాం, అప్పుడే మనకు క్షేమాధారం జరుగుతాయి. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇంకొక మాట 2వ సమూయేలు గ్రంథంలో ఈ మాట గుర్తు చేసుకుందాం. చూడండి, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం. బైబిల్ తెరవాలి త్వరగా. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం చదువుతున్నాను. తరువాత దావీదు కుమారుడుగు అబ్షలోమునకు తామారు అనునొక సుందరవతి యొక్క సహోదరి ఉండగా, దావీదు కుమారుడుగు అమ్నోను ఆమెను మోహించెను. తామారు కన్య అయినందున ఆమెకి ఏమి చెయ్యవలనన్న దుర్లభమని అమ్నోను గ్రహించి చింతాకాంతుడై తన చెల్లెలైన తామారును బట్టి చిక్కిపోయెను. అమ్నోనుకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన సిమ్య కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు బహు కపటము గలవాడు. అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కుపోవుటికి హేతువేమి? సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్నోనుతో అనగా, అమ్నోను, నా తమ్ముడగు అబ్షలోము సహోదరి అయిన తామారును నేను మోహించి ఉన్నానని అతనితో అనెను. యెహోనాదాబు, నీవు రోగువైనట్టు వేషం వేసుకుని నీ మంచం మీద పండుకుని ఉండుము. నీ తండ్రి నిన్ను చూచుటకు వచ్చినప్పుడు నీవు నా చెల్లెలైన తామారు చేత సిద్ధపరిచిన భోజనము నేను భుజించినట్లు ఆమె వచ్చి నేను చూచుచుండగా దానిని సిద్ధము చేసి నాకు పెట్టునట్లు సెలవిమ్మని అడుగుమని అతనికి బోధింపగా, అమ్నోను పడక మీద పండుకునేనో. ఇక్కడ ఇవన్నీ నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను, తర్వాత మీరు చదువుకోండి. జాగ్రత్తగా వినాలి, ఇది చాలా సీరియస్. నాన్న జాగ్రత్తగా వినాలి. అయ్యా, అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇళ్ళకాడ మంచాలు ఉన్నాయి, చక్కగా నిద్రపోతాం కదా, మందిరంలో కూడా. జాగ్రత్తగా వినండి ప్రియులారా. దావీదు కుమారుడు, ఇప్పుడు దావీదుకి భార్యలు ఒక 3 పగుచ 4 ఉండొచ్చు.
కరెక్ట్ అయిన కౌంటింగ్ వేయలేం, ఎందుకంటే ఉపపత్నులు కూడా భార్యలుగా భావించే వాళ్ళు ఉన్నారు. అందులో ఒక భార్యకు పుట్టిన ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు ఏంటంటే అబ్షలోము, వాళ్ళ చెల్లి పేరేమో తామారు. ఈమె దావీదు భార్య, ఒక భార్య పిల్లలు. ఇంకో భార్యకు పుట్టినవాడు ఒకడు ఉన్నాడు, పనికిమాలినోడు, ఆడి పేరు అమ్నోను. ఈమె భార్యకు పుట్టిన వాళ్ళు కాకుండా ఇంకో భార్యకు పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాడు సొలోమాన్ అని మనం వర్ణించి వీళ్ళు ఉన్నారు అలాగా. అయితే వీళ్ళు ఎవరంటే సొంత తండ్రి, ఒకే తండ్రి. వీళ్ళకి భార్యలు వేరయ్యి ఉండొచ్చు, తండ్రి ఒకరే. అబ్షలోము చెల్లి తామారు అంట ఆమె పేరు తామారు, అంటే సొంత చిన్నమ్మ కూతురు. ఎవడికి? అమ్నోను అనేవాడికి సొంత చిన్నమ్మ కూతురు. ఒకే తండ్రి రక్తం పంచుకున్న పుట్టిన బిడ్డ. తల్లి వేరై ఉండొచ్చు, తల్లి పేగు వేరై ఉండొచ్చు, కానీ ఒకే రక్తం పంచుకున్న అన్న చెల్లి బంధం ఇది. అయితే ఈవిడి బహు సుందర స్త్రీ అంట, అందమైన స్త్రీ. వీడు ఎప్పటి నుంచో కామాంధుడైపోయాడంట. చూడండి ఎంత ఘోరమో ఇది, ఎంత ఘోరమో చూడండి ప్రియులారా. ఎప్పటి నుంచో కామాంధుడైపోయాడంట. సొంత చెల్లైన తామారు మీద మోహపు చూపు కలిగి నానాటికి చిక్కుపోతున్నాడంట. అంటే నేనేమంటానంటే, ప్రేమించిన వాళ్ళు ఇలాంటి జబ్బులు ఉంటాయి అనేది ఇప్పుడు అర్థమవుతుంది. చిక్కుపోతారంట. పరాయి స్త్రీలను ప్రేమించిన పురుషులు నానాటికి చిక్కుపోతారంట. వీడు కూడా నానాటికి చిక్కుపోతున్నాడు. అంటే వీడితో ఒక పనికి మాలిన స్నేహితుడు ఒకడున్నాడు, వాడి పేరు యోహనాదాబు. అంట. వాడి క్యారెక్టర్ కొరకు రాయబడింది, వాడు బహు కపటము గలవాడని. దేవుడు రాసించాడు ఆ మాటని, కపటము గలవాడంటాడు. వాడితో రోజు తిరిగేవాడు వీడు తిరగడం మానేశాడు. ఎరా, రోజు నాతో పాటు వచ్చేవాడివి, ఎందుకు రావట్లేదు? ఏంట్రా ఈ మధ్యన అలా ఉన్నావు? ఏంట్రా ఈ మధ్యన టయానికి అన్నం తింటలేదు? ఏంట్రా నాతో పాటు వస్తున్నావు కానీ షాడ్గా ఉంటున్నావు? ఏంట్రా నాతో పాటు తిరుగుతున్నావు కానీ ఎక్కడ సరిగా ఆనందంగా నవ్వట్లేదు? ఏమవుతుందిరా నీకనంటే వీడు చెబుతున్నాడండి, ఈ పనికి మాలినోడికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అరే, నా తమ్ముడు చెల్లి అనగా మా చిన్నమ్మ కూతురు ఉందిరా, ఆమె తామారు. అబ్బా, ఏం అందంగా ఉంటుందంటే బహు అందంగా ఉంటుందిరా. ఆ అమ్మాయి నీకు తెలుసు కదా, చూసావు కదా, ఆ అమ్మాయిరా అన్నాడు. అవునా, ఆహా, అదా అన్నాడు వీడు. అనిన తర్వాత వాడు చెప్తున్నాడు, ఒరే ఏదైనా చేద్దామంటే ఆ పిల్లకి పెళ్ళి అవ్వలేదు, ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. ఆమెతో తిరిగితే ఎంజాయ్ చేద్దాము, అలా తిరుగుదాం ఇలా తిరుగుదాం అనే ఆలోచనలు నాకు ఎన్నో ఉన్నాయి, కానీ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు. ఏదైనా ఇప్పుడు అమ్మాయిని ముట్టుకున్నా అందరికీ తెలిసిపోద్ది, లేకపోతే అమ్మాయితో ఏమైనా ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే అందరూ చీ కొడతారు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు తెలియట్లేదురా, ఆ అమ్మాయి నాకు కావాలరా. నీడు కపటమైన మనసు, క్రూరమైన జంతువుగా మారిపోయాడు. వీడు పక్కనున్న ఈ పనికి మాలిన వాడైన సలహా చెప్పాలి కదా. ఏం చెప్పాలి? రే, తప్పురా, నీకు ఆమె నీకు చెల్లు నీ నాన్న రక్తం పంచుకుని పుట్టింది, నీ తండ్రి రక్తం పుచ్చుకుని పుట్టిందిరా. అలాంటి చెల్లి మీద నీ నేత్రాలు మార్చుకోవాలి. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, అది దేవుడికి కరెక్ట్ కాదు. నీ తండ్రి రాజు. నీ తండ్రి ఎవరండి? రాజు. ఒక సంస్థానికి, ఒక దేశానికి పరిపాలన చేస్తున్న రాజు కొడుకువి, రాజు కూతురిని నువ్వు అలా చేయటం కరెక్ట్ కాదురా అని చెప్పాలి కదా, చెప్పాలా లేదా? అలా చెప్పటం అని వీడు సలహాలు ఇస్తున్నాడండి. వీడికి సలహాలు. ఒక డ్రామా వెయ్యి, ఆ డ్రామాలో నీకు పని అవుద్దిరా అన్నాడు. అంతే. నా బిడ్లరా జాగ్రత్తగా వినండి. మీ వెనకాల సరైన ఆలోచన ఇచ్చేవారు లేకపోతే మీ జీవితాలు సంకనాకిపోతాయి. ఇదే చెప్తున్నాను. ఈ మాట అన్నానని కాదు, ఎందుకు పనికి రాకుండా బుడద మీ చేతులారా మీరే నాశనంగా ఈ నెత్తి మీద తీసుకున్నట్టు. వాడు అక్కడే ఈ యోహనాదాబ్ అనేవాడు అలా కరెక్ట్ కాదురా, తప్పురా, అలా చేయటం కరెక్ట్ కాదురా. వినాలి, అలా చేయటం తప్పురా, కరెక్ట్ కాదురా. అది
అది తప్పురా అని అప్పుడే చెప్పుంటే వీడు బుద్ధి మారినేమో, వీడి మనసు మారినేమో, వీడి ఆలోచన మారినేమో, వీడి ప్రవర్తన మారిపోతునేమో. అలా చెప్పడం మాని ఇంకొకలాగా వీడి సలహాలు ఇస్తున్నాడు. ఏమంటున్నాడు సలహాలు? మీ చెవులు పనిచేస్తున్నాయి అందరికీ? వింటున్నారా? నేను కామెడీగా చెప్పట్లేదు, సీరియస్గా చెప్తున్నాను ఈ విషయాన్ని. వింటున్నారా బాబా? జాగ్రత్తగా వింటున్నారా నాన్న? వీడికి ఏ ఆలోచనలు ఇచ్చాడంటే, రే నీకు జ్వరం వచ్చినట్టు, నీకేమొచ్చినట్టంట? జ్వరం వచ్చినట్టు ఇంట్లో పడుకో, 2-3 రోజులు ముసుకెట్టి, 2 రోజులు ముసుకెట్టినట్టుగా ఆ రోజంతా యాక్ట్ చేసేయి అని యాక్ట్ చేసేయి. అయితే మరి జ్వరం అంటే ఒంటి మీద చెక్ చేస్తారు కదా. నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు కొంత చిన్న డ్రామాలు వేసేవాళ్ళం మేము. డ్రామా ఉన్న నిజం ఒప్పుకోవాలండి. ఇంటికి వెళ్ళడానికి, మా అమ్మోళ్ళ ఇంటికి మన ఇంటికి రావడానికి మామూలుగా వెళ్ళమంటే పంపించరు కదా. వాటిని పంపిస్తాడా? పంపించడు. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, నాకు ఒక పనికి మాలోడు ఇచ్చాడండి ఆలోచన. వీడికి ఎలాగ ఆలోచించాడు, ఒక పనికి మాలోడు ఇచ్చాడు. ఒరేయ్ నువ్వు ఇంటికి వెళ్ళాలంటే ఒక చిన్న ప్లాన్ చెప్తాను చేయరా అన్నాడు. ఏంట్రా బాబు చెప్పరా అంటే, ఉల్లిపాయ కత్తిరించుకుని దేని కింద పెట్టమన్నాడు, అది సంఖలో పెట్టరా, ఉల్లిపాయ కట్ చేసి వెంటనే కట్ చేసి పడుకో, తెల్లారికి నీ ఒళ్ళు పొగలాడిపోద్ది అన్నాడు. అంతే. నేనేం చేశాను, ఇంకా అది అలాగే పెట్టుకుని రాత్రి ముసుకెట్టి పడుకున్నా. నిజంగానండి, ఇక పొద్దుటికి ట్యాబ్లెట్లు ఎత్తే కాదు కదా, సెలన్ బాటిల్ వేసినా కూడా తగ్గలేనంత ఊగిపోతున్నాను జ్వరం వచ్చేసి. ఒరి నాయన అసలు కంటే కొసర ఎక్కువైపోయినట్టుంది ఇప్పుడు అని చెప్పి మొత్తానికి వీడే పరిగెత్తుకెళ్ళి, సార్ వీడు స్కూల్కి రావట్లేదు, వాడు వణికిపోతున్నాడండి, జ్వరం వచ్చేసిందని చెప్పాడు వాడే వెళ్ళి. ఈ లోపల మా వార్డెన్ వచ్చాడు. వచ్చిన తర్వాత చూశాడు, అబ్బా ఇక చూడండి నా రాజాకు వణికినా కానీ ఇప్పుడు అయ్యా నాన్న జాగ్రత్త అమ్మా, అప్పుడు దాకా యారా ఊరే అనే ఈ వార్డెను, నాన్న జాగ్రత్త అమ్మా ట్యాబ్లెట్ వేసుకుంది కానీ డాక్టర్ గారు వస్తున్నారు, ఇప్పుడు నుంచి రా వీడికి అన్నం పెట్టద్దురా. ఏం పెట్టాలి వీడికి? పాలు బ్రెడ్ ఇవ్వండిరా. అబ్బా ఇప్పుడు మన ఫుడ్ మారిపోయింది. ఈ ఆనందానికి ఈ జ్వరం తగ్గుతుందా? అసలు మామూలుగా వచ్చే దాన్ని ఇప్పుడు అధికమైన ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లు వేసినా తగ్గట్లా, 2 రోజులు తగ్గట్లేదు, 3 రోజులు తగ్గట్లా. మొత్తానికి ఇంటికి పంపించేశారండి. ఇంటికి వచ్చిన గుమ్మలు అడిగట్టుకెళ్ళి దెబ్బకు పోయింది. స్తోత్రం. ఇంటికి వచ్చి అడుగు పెట్టగానే జ్వరం మొత్తం వెళ్ళిపోయింది. నా బిడ్డలారా వింటున్నారా జాగ్రత్తగా? ఇప్పుడు వీడికి సలహా ఇచ్చిన వాడు కూడా ఎలాంటి వాడు తెలుసా? ఇప్పుడు వీడికి సలహా ఇచ్చిన వాడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు జ్వరం వచ్చినట్టు పడుకో. మీ నాన్న వచ్చి అడుగుతాడు, ఎవరో దావీదు వచ్చి అడుగుతాడు. మీ నాన్న వచ్చి అడుగుతాడు, నాన్న అమ్నోను ఏమైంది అని అంటే, నాన్న బాగోలేదని చెప్పు. నాన్న నాకు బాగోలేదు, నాకు కొంచెం దగ్గరుండి చూసుకోవడానికి మన చెల్లి తామర ఉంది కదా, నాకు కొంచెం దగ్గర ఏదైనా వండి పెట్టి దగ్గర వడ్డించడానికి నేను నడవలేను, అసలు నడకడానికి కూడా నాకు ఓపిక లేదు, నేను నీరసించిపోయాను నాన్న, దయచేసి నా చెల్లెలు తామార్ని మా ఇంటికి రమ్మను అని చెప్పాడండి. మరి దావీదు తండ్రి కదా, తండ్రి ఇంకో భార్య ఈమె ఇంటికి కబురు పెట్టాడు. రాయ్ నాన్న వింటున్నారా? కబురు పెట్టాడు. ఏమని కబురు పెట్టాడు? నా కొడుకు అమ్నోనికి బాగోలేదంట, తామారుని పంపించండి అని కబురు పెట్టాడు. ఇప్పుడు తామారు ముస్తాబయ్యి అందంగా తయారయ్యి, మరి అందగతి కదా, సుందర రాజు కుమార్తె, అందంగా చక్కగా ముస్తాబయ్యి ఇప్పుడు అమ్నోను ఎక్కడైతే ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోకి రప్పించాడు. ఎవరు లేరు, సొంత అన్నాయి కదండి, సొంత చెల్లి, ఎవరు ఉండాల్సిన పని ఏముంటుంది? అందరూ నమ్ముతారు. ఎవరు నమ్మరు చెప్పండి? నమ్ముతారు. సరే ఆ రోజు ఈ చెల్లి భోజనం వండింది, ఆడికి అన్నం పెట్టింది, ఆ అప్పంలో అయ్యో పెట్టింది. ఆడు తింటూ మెల్లగా నడిచి తలుపు గడట్టేశాడు. ఇది నేను కథ చెప్పట్లా, జరిగిన నిజ చరిత్ర చెప్తున్నా. గడపెట్టేశాడు. ఈమెకు అర్థం కాలేదు, ఏంటన్నా గడపెట్టో, ఏమైందన్నా అన్నది. ఏమీ లేదు, నువ్వంటే నాకు ఎప్పటి నుంచో అది ఇది అని రకరకాలు చెబితే ఈవిడ ఇంకా బెంబులు ఎత్తిపోయి, అన్నా
అసలు నేనేమవుతాను, నువ్వేమవుతావు నాకు, అసలు మనిద్దరు వరస ఏంటి, జనం చూస్తే ఏమనుకుంటారు, మన తండ్రి గౌరవం ఏమైపోతుంది, మన విధానం ఏంటన్నా, ఇది కరెక్ట్ కాదన్నా, కర్రో ముర్రో అని తలబాదుకుంటుంది. తలబాదుకున్నా కూడా ఈ మూర్ఖుడు వినకుండా బలవంతంగా బలత్కారంగా ఆమెని అత్యాచారం చేశాడు. పాడు చేసేసాడు. అక్కడ మీకు చూడండి ఆమె మాటలు ఎలా ఉంటాయో. 12వ వచనం చదివినానా? ఆమె నా అన్న, అక్కడ చూడండి 11వ వచనం, అయితే అతడు భుజింపవలని ఆమె వాటిని తీసుకుని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకుని, నా చెల్లి రమ్ము, నాతో శయనించుము అని చెప్పగా, ఆమె నా అన్న, నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలులకు తగదు, ఇటు జారా కార్యము నీవు చెయ్యవద్దు, నా యవనం నా అవమానము నేను ఎక్కడ దాచుకుందును, నీవును ఇశ్రాయేలులో దుర్మార్గుడు వగుదువు, అయితే ఇందును గూర్చి రాజుతో మాట్లాడుము, అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతం చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. అమ్నోను ఇలాగు చేసిన తరువాత ఆమె ఎడల అత్యధికమైన ద్వేషము పుట్టి, అది వరకు ఆమెను ప్రేమించినంత కంటే అతడు మరీ ఎక్కువగా ఆమెను ద్వేషించి లేచి పొమ్మని ఆమెతో చెప్పగా, ఆమె నన్ను బయటకు తోసివేయటం వలన నాకు నీవిప్పుడు చేసిన కీడు కంటే మరీ ఎక్కువ కీడు చేయకుమని చెప్పినను అతడు ఆమె మాట వినక తన పనివారిలో ఒకరిని పిలిచి, దీనిని నా యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపు గడియ వేయమని చెప్పాను. కన్యకలైన రాజకుమార్తెలు వివిధ వర్ణములు గల చీరలు ధరించువారు ఆమె అట్టి చీర ఒకటి ధరించి ఉండెను. అప్పటికి రాజుల కుమార్తెలు కట్టుకునే ఒక అందమైన చీరలు కట్టుకుందంట. ఏమండి, ఈ తామారు చివరికి ఏమైంది? తన సొంత అన్న అమ్నోను బలత్కారంగా పాడు చేసేసాడు. నా బిడ్డలారా, అందుకే ఈ విషయం చెప్తున్నాను. ఆలోచన చెప్పువారు మనకు మంచివారై ఉండాలి. ఇంత దుష్కార్యము జరగడానికి కారణం ఎవరండి? ఇంత ఘోరమైన దుష్కార్యము జరగడానికి కారణం ఎవరు? యోహనాదాబు అనే పనికి మాలిన వాడిచ్చిన సందేహం, సలహా. ఆ సలహాలు ఇచ్చేది ఎవడండి? యోహనాదాబు లాంటి వాడు కాలేజీ పిల్లల మధ్యన కూడా ఉంటాడు. కాలేజీ పిల్లల మధ్యన నాన్న వినండి, కాలేజీ పిల్లల మధ్యన కూడా అలాంటి పనికి మాలుడు ఒకడు ఉంటాడు. ఆడు కూడా ఏం చెప్తాడో తెలుసా? రే, ఆ అమ్మాయి నిన్ను ఇలా ప్రేమిస్తుందిరా, ఆ అబ్బాయి ఇలా ప్రేమిస్తున్నాడు అమ్మాయి అని ఈ ఆడవాళ్ళకి కొంత సలహాదారులు ఉంటారు, ఈ మగ పిల్లలకి సలహాదారులు కూడా ఉంటారు. చివరికి నిత్యమైన దిగజారిపోయిన బతుకు నడిపించే వాళ్ళు కొంతమంది పనికి మాలిన వాళ్ళు కాలేజీల్లో కూడా ఉన్నారు. యవనస్తులారా, మీరు జాగ్రత్త. పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేస్తే పనికి మాలిన పనికి వెళ్ళిపోతావు. అమ్మాయి అన్నిని చూస్తున్నాడే, అన్నిని చూస్తున్నాడే, అటు చూడు. ఎవరు కదుపుతారండి ఇది? ఎవరు కదుపుతారు? తనకు ఫ్రెండ్స్ అంట. వాడు నిన్ను చూస్తున్నాడే, ఎవరు కదుపుతారు ఇది? తనతో పాటు కాలేజీలోకి వచ్చిన ఒక పనికి మాలింది కదుపుతుందాన్ని, ఆ అమ్మాయిని. అమ్మాయి నువ్వు చూడు, అలా చూస్తున్నాడు చూడు అబ్బాయి, నిన్నేదో ప్రేమిస్తున్నాడు అనుకుంటే ఇదా నువ్వు నేర్చుకునేది? కాలేజీకి వెళ్ళి ఇదా నువ్వు నేర్చుకునేది? స్త్రీలారా, పెద్దవారులారా, మీకు కూడా ఒక హెచ్చరికగా చెప్తున్నాను మాట, జాగ్రత్తగా వినండి. మీరు కూడా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు పనికి మాలిన విషయములు గూర్చి, పనికి మాలిన ఆలోచన చెప్పువారు మీ మధ్య కూడా ఉంటారు. జాగ్రత్త తమ్ముడా, జాగ్రత్త. బి కేర్ఫుల్. మీ లైఫ్ స్టాండర్డ్ కొరకు చెప్తున్నాను. శరీరము అపవిత్రపరుచుకుని నీచమైన దుష్కార్యములకు బానిసలవద్దు. పరిశుద్ధమైన ఈ దేహాన్ని దేవుడికి సమర్పించుకోండి. సజీవంగా సమర్పించుకోండి దేవుని కొరకు. సజీవంగా దేవుడి కొరకు సమర్పించుదాం ఈ శరీరాన్ని.
దేవుడుకు నిలువెల్లా దేవుడు మన శరీరం కొరకే బదులు ఆయన చనిపోయాడు. మన శరీరానికి బదులు ఆయన శరీరం నలగొట్టబడింది. మన 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 శరీరానికి బదులు ఆయన గాయాలు చెందబడ్డాడు. దానికి బదులుగా మన శరీరమును సజీవంగా దేవునికి అర్పించు. సజీవంగా అర్పించు. నీ జీవితాన్ని పాడు చేసి ఏ స్త్రీకైనా ఏ పురుషుడికైనా చోటు ఇవ్వద్దు దానికి. అందుకే సామెతల్లో 31వ అధ్యాయంలో చూడండి, 30వ అధ్యాయంలో ఏమనంటది, ఒక తల్లి చెబుతుంది ఒక కుమారుడికి. సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం చదివినానా? నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మొక్కులు మొక్కి నేనేమందును, నీ బలము స్త్రీలకి ఇయ్యకుము. చాలు, నీ బలాన్ని ఎవరికి ఇవ్వద్దంటాడు? స్త్రీలకి ఇవ్వద్దు. నీ బలాన్ని ఎవరికి ఇమ్మంటాడు? అరే నాన్న, ఎవరికి ఇమ్మంటాడు? దేవుడు ఎవరికి ఇమ్మంటాడు? దేవుడికి ఇవ్వు నీ బలాన్ని. ఈ బలం పరాయి స్త్రీలకు ఇవ్వకూడదు, పరాయి స్త్రీలకు ఇవ్వకూడదు. ఈ బలం దేవుడికి మాత్రమే చెందాలి, దేవుడికి మాత్రమే. అందుకే పౌలు అంటాడు, పురుషునికి మేలు స్త్రీని ముట్టకుండా ఉండటం మేలు. పురుషుడికి మేలంట, స్త్రీని ముట్టకుండా ఉండడం మేలంట. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యం అండి. నిజంగా నేను ప్రభువుని సమర్పించినప్పుడు నాకు ఈ మనసు ఉందండి. ఈ మనసే ఉంది, నాకు పెళ్ళే వద్దు అనుకున్నాను. అందుకే స్త్రీని ముట్టకుండా పురుషునికి మేలు. ముట్టిన తర్వాత వచ్చిన తిప్పలు, తంటాలు వచ్చినాయి, బాధలు. ముట్టుకున్న తర్వాత వచ్చినాయి బాధలు కదా. డాక్టర్ గూపులు ఎందుకు వచ్చినాయి? స్కూల్ ఫీజులు ఎందుకు వచ్చినాయి? ముట్టుకున్న తర్వాతే. ఈ బాధలన్నీ, తలపోట్లన్నీ కూడా ఎప్పుడు వచ్చినాయి? ఎన్ని లంకులు అయిపడ్డాయి, ఒక తర్వాత ఒకటి సంఖ్యలు అడిపోతాయి. ఇంకా సంఖ్యలు, ఉప్పు లేకపోయినా, కారం లేకపోయినా, చింతకాయ లేకపోయినా, ఎవడి చివరికి అగ్గిపెట్టు లేకపోయినా, అగ్గి పుల్ల లేకపోయినా, ఈ ప్రెషర్ ఎవరి మీదకి వెళ్తుందమ్మా? ఎవరు? ఆ ఇంటి యజమానుడి మీదకి వెళ్ళిపోద్ది ఆ ప్రెషర్. నా దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఈ మాటలు జాగ్రత్తగా గమనించండి. దేవుని బిడ్డలారా, మనకు ఆలోచన చెప్పువారు ఎలాంటి వారు ఉండాలంటే శ్రేయస్కారము గలవారు ఉండాలి. వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. వచ్చే సండే ఎపిసోడ్ కదా, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్లో ఎలాంటి వారు ఆలోచనిస్తే, అర్థమైందా? ఎలాంటి ఆలోచనిచ్చే వారు మనకి క్షేమాధారమో దేవుడు మనల్ని బలపరిచి ఈ మాటలు వినుకుడులు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అరే ఆపరన్నా.